లేడీ అడ్వకేట్ ను గొంతు కోసి చంపిన అన్న ఓ మహిళా అడ్వకేట్ ను సొంత అన్న దారుణంగా హత్య చేశాడు. తల్లి పేరిట ఉన్న 10 ఎకరాల పొలం విషయంలో గొడవ పడిన అన్న రాయితో దాడి చేసి ఆ తర్వాత కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా మైనాబాద్ లో జరిగింది. చాలా దారుణమైన పరిస్థితి. 10 ఎకరాల పొలం గురించి సొంత అన్నే అడ్వకేట్ ని చంపినటువంటి పరిస్థితి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. హలో హలో అన్నగారు, నమస్తే. నమస్తే. మనం మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నాం. చెప్పండి మధు. అయితే సొంత అన్నే 10 ఎకరాల భూమి గురించి లేడీ అడ్వకేట్ ని సుపారీ గ్యాంగ్ ఇచ్చి చంపినటువంటి పరిస్థితి, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఫస్ట్ ఈ మానవ సమాజం ఎక్కడికి పోతుంది, ఎంత అన్యాయానికి అమానుషానికి దారితీస్తున్నది అనే విషయం ఆలోచిస్తే అసలు నిద్ర పట్టడం లేదు. ఇంత ఒక స్వంత అన్న తనకు ఆల్రెడీ 7 ఎకరాల భూమి తల్లి ఇచ్చింది, 3 ఎకరాల భూమి కూతురికి ఇచ్చింది. దాంట్లో ఎకరం అమ్ముకొని తన పెళ్లి చేసుకొని తన వృత్తి న్యాయవాద వృత్తిని కొనసాగిద్దాం అనుకొని గెట్లు పెట్టుకునే దగ్గర సర్వే చేస్తున్న క్రమం లోపల ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన అన్న వాడు మనిషి కాదు, యాక్చువల్ గా మానవ రూపంలో ఉన్న మృగంగా భావించవలసిన అవసరం ఉంది. అసలు ఈ భూములకు ఎందుకు ఇట్లా విలువలు పెరిగిపోయినాయి, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం విపరీతంగా ఒక హైప్ క్రియేట్ చేసింది తెలంగాణ లోపల భూములకు. ఒక అక్రమ సంపాదన ద్వారా అప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ అదే విధంగా వాళ్ళకున్న పెట్టుబడిదారులు కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా కొంత పచ్చని పొలాలను రియల్ ఎస్టేట్ గా పరిశ్రమల భూములుగా మార్చేందుకు ఒక కృత్రిమ హైప్ క్రియేట్ చేసేసి భూముల విలువలు పెరిగే వరకు మనుషుల లోపల ఒక మానవత్వం కరువైపోయింది అనే విషయం ఇవాళ స్పష్టంగా అవపడుతున్నది మాకు. అదే విధంగా ఆమె ఇంతకు ముందే 1-2 సార్లు నాకు అక్కడ బారు అసోసియేషన్ ప్రెసిడెంట్ నిన్న ఫోన్ చేసి చెప్పాడు, 1-2 సార్లు ఈమె మీద హత్యా ప్రయత్నం జరిగిందట. జరిగినప్పుడు ఆమె అక్కడ లోకల్ పోలీసు వాళ్ళని కలిసేసేసి అతని నుండి నాకు ప్రాణహాని ఉన్నది అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇచ్చిందట. కానీ అక్కడ ఉన్న లోకల్ పోలీసు వైఫల్యం వల్ల ఇవాళ వాని మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల వాడు ఆఖరికి హత్య చేయించే కాడికి వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే తరచుగా అడ్వకేట్ల మీద ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అడ్వకేట్ల కోసం మీరు ప్రత్యేక చట్టాలు రావాలని చెప్పేసి కూడా ఫైట్ చేస్తున్నారు. దశాబ్దాల తరబడి ఇవాళ ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, మారుతున్నాయి. కానీ ఎన్నికల ముందు న్యాయవాదులకు న్యాయవాద కుటుంబాల నుంచి ఓట్లు కావాలా కాబట్టి ఒక హామీలు ఇస్తున్నారు తప్ప న్యాయవాద రక్షణ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురావడం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా మేము న్యాయవాద రక్షణ చట్టం రావాలి, కేంద్రంలో రావాలి, అదే విధంగా రాష్ట్రాలలో రావాలి, ఒక చట్టము ఉండి న్యాయవాదుల మీద భౌతిక దాడులకు దిగినా కూడా అదే విధంగా ఇటువంటి దుర్మార్గమైన హత్యలకు పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించే విధంగా చట్టం రావాలని చెప్పేసి దశాబ్దాల తరబడి న్యాయవాద లోకం డిమాండ్ చేస్తా ఉంది, పోరాటం చేస్తా ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం గాని, నేడున్న ఎన్డీఏ ప్రభుత్వం గాని, అదే విధంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గాని, నేడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురాకపోవడం చాలా బాధాకరం. అందుకొరకి గత అసెంబ్లీ సమావేశాల్లో నేను ఒక డిమాండ్ పెట్టాను. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే, ఈ కౌన్సిల్ సమావేశాల్లోనే ఖచ్చితంగా న్యాయవాద రక్షణ చట్టం తీసుకొని రావాలి. అది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టాలని, అదే విధంగా పార్లమెంట్ సమావేశాల లోపల కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కూడా. రెండవది, ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చినామో ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చాలా సీరియస్ గా పరిగణించేసేసి దోషుల మీద, అదే విధంగా కంప్లైంట్ కు ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ లోపల ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారని చెప్పేసి అనుమానాలు ఉన్నాయో వాళ్ళ మీద నిఘా పెట్టడం గానీ, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం గానీ, వాళ్ళను ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం గానీ చేయకపోవడం వల్ల ఈ నష్టాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా, ఈ ప్రాణహానిలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా. గతంలో కూడా 2021 వామన్ రావు, నాగలక్ష్మి అనే ఒక దంపతులను
మా పెద్దపల్లి జిల్లా లోపల అత్యంత పాశవికంగా చంపేశారు. అవును అవును. అంతకు ముందే వాళ్ళు హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు మాకు ప్రాణహాని ఉంది, వీళ్ళ నుంచి మాకు ప్రాణం ఉంది, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మాకు ప్రాణహాని ఉంది, వాళ్ళ బంధువుల నుంచి మాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి కంప్లైంట్స్ ఇస్తే కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల చాలా అమానుషంగా ఆ రోజు దంపతుల ఇద్దరిని కూడా హత్య చేశారు. దాని తర్వాత వరంగల్ జిల్లా లోపల మల్లారెడ్డి అనే అతన్ని న్యాయవాదిని చెప్పారు. దాని తర్వాత మల్సోన్ రెడ్డి అనే న్యాయవాదిని నల్గొండ జిల్లాలో చెప్పారు. అదే విధంగా ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని హైదరాబాద్ నగరం లోపల ఓల్డ్ సిటీ లోపల పట్టపగలే చెప్పారు. ఇవాళ సోదరి ఇవాళ అక్కడ స్వప్న చేవెళ్ల లోపల మొహినాబాద్ లోపల అమానుషమైన హత్యాకాండకు గురైపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇవాళ ప్రజా ప్రభుత్వం అని చెప్పబడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హత్య మీద సమగ్రంగా దర్యాప్తు చేయించి ఆ హత్యకు బాధ్యులైన వాళ్ళను, అదే విధంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ హత్య పట్ల ఆ విషయం పట్ల సమగ్రంగా ఆలోచించేసి చర్యలు తీసుకొని అధికారులు ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్. ఇక సొంత అన్నే మానవ సంబంధాలు ఎటువైపు వెళ్తున్నాయి, సొంత అన్నే భూమి కోసం ఒక చెల్లెను సుపారి గ్యాంగ్ ఇచ్చి చంపినటువంటి పరిస్థితి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడ్వకేట్లకు రక్షణ కల్పించాలి, అడ్వకేట్లకు కల్పించే చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.